వెల్కమ్ టు ఓహో టాకీస్. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏదైతే జయకేతనం సభ అంటే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిన్న చాలా ఘనంగా, అట్టహాసంగా, అంగరంగ వైభవంగా అశేష జన సైనికులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా ఈ సభకు తరలి రావడం జరిగింది. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చాలా ఉద్విగ్నంగా, ఆవేశపూరితంగా, తనదైన పద ప్రయోగంతో పవన్ కళ్యాణ్ సామాజిక రాజకీయ అంశాల గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా 2014 సంవత్సరంలో జనసేన పార్టీ స్థాపించిన మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఎదుర్కొన్న సమస్యల గురించి, సవాళ్ళ గురించి, అదేవిధంగా 2023 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని గురించి పవన్ కళ్యాణ్ సభ ద్వారా అశేష ఏపీ జనవాహినికి తెలియజేయడం జరిగింది. సభను ఉద్దేశించి ప్రసంగం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన వ్యక్తిగత అంశాల గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. తన ఆలోచనలు, అదేవిధంగా తన సిద్ధాంతాల గురించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, అదేవిధంగా వైసీపీలకు కౌంటర్లు ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ ఇలాంటి అంశాల గురించి కూడా, అదేవిధంగా హిందీ భాష గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సభలో మాట్లాడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో తన పార్టీని ఇంకా బలోపేతం చేసి ఏపీలో అధికారాన్ని చేపట్టే విధంగా పావులు కదుపుతున్నాడన్న అనుమానాలు కలగక మానదు. ఇదే సభ పైన నాగేంద్ర బాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. టీడీపీ నాయకులు మండిపడతా ఉన్నారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల ఆశీస్సులు, వారి యొక్క అభిమానంతో గెలవడం జరిగిందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్కున్న శక్తి సామర్థ్యాలు, పవన్ కళ్యాణ్కున్న చరిష్మా వల్లే పవన్ గెలిచాడని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకు దోహదపడ్డారని మాట్లాడితే వేరే వారి వల్ల పవన్ అక్కడ గెలిచాడని ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అది వారి కర్మ అంటూ నాగబాబు సెటైర్లు వేయడం జరిగింది. అయితే ఇది పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మని ఉద్దేశించి నాగబాబు మాట్లాడాడని, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సమయంలో టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేశామని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడతా ఉన్నారు. ఈ అంశం ఇలా ఉండగా నిన్న జరిగిన జయకేతనం సభ గురించి ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని గురించి ప్రస్తావిస్తూ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్నయ్య సోషల్ మీడియా వేదికైన ఎక్స్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సభ చాలా బాగా జరిగిందని, పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం నన్ను చాలా మంత్రముగ్ధుని చేసిందని చెప్పేసి, ఇక ఏపీకి కావలసిన నాయకుడు వచ్చాడని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన నాయకుడు వచ్చాడని చెప్పేసి చిరంజీవి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కొణిదెల బ్రదర్స్ ఈ సభ సందర్భంగా మాట్లాడిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో
తీవ్రమైన చర్చకు దారితీశాయి. మరి భవిష్యత్తులో మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసే ఉంటాడా, లేదంటే వీరి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు, ఇంటర్నల్గా జరుగుతున్న పోరు బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి తన స్టాండ్ ఏమిటో రాజకీయాల్లో ప్రస్తావించనున్నాడా, లేదంటే జాతీయ రాజకీయాలపైన దృష్టి సారించే అవకాశం ఉందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సారథ్యంలో నిన్న నిర్వహించిన ఏదైతే జయకేతనం సభ మరి వైసీపీ టీడీపీ వెన్నుల్లో వణుకు పుట్టించిందనే చెప్పాలి. చూద్దాం ఇంకా పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీ కానీ ఇంకా ఏదైనా కొత్త రాజకీయ అంశాలను తెరపైకి తెస్తుందా, మరి ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతుంది, మరి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పాలని భావిస్తున్నాడా, లేదంటే ఏపీలో బీజేపీతో కలిసి తాను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి రాజకీయ పావులు కదిపే ఆలోచనలో ఉన్నాడా అన్న అంశాలు మనకు తెలియాలంటే మరి కొంతకాలం మనం ఎదురు చూడాల్సి